భాగస్వామ్యం ఏంటో మా దానికి ఎందుకు పెట్టుకోరని అడిగారు. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది? ఇది ఒకటి కేంద్రానికి ఉండే సమస్య ఏంటంటే బీజేపీ అలయన్స్ అయితే దీంట్లో ఈ హామీకి వాళ్ళు కూడా ఉంటే ఇప్పుడు ఇది 1,00,000 కోట్లు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. నా దృష్టిలో అయితే 1,00,000 కోట్లు అవుతుంది. ఒక 10-20 వేల కోట్లు ఏమన్నా తగ్గుతుంది అని తెలియదు నాకు. నేనైతే 1,00,000 దాకా అవుతుంది అనుకుంటున్నా వీళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్. అందులో ఇది తీసేస్తే మామూలుగా జగన్ 1,50,000 కోట్లు అంటున్నాడు, నేను 1,00,000 కోట్లు అవుద్ది అనుకోండి. ఎందుకంటే అతని పథకాలు తీసేస్తున్నాడు కాబట్టి 1,00,000 కోట్ల రూపాయల దగ్గరకు వచ్చేటప్పటికి రాష్ట్రపు ఇప్పుడు ఆదాయం యాజ్ ఆఫ్ నౌ 95,000 కోట్లు. మన జగన్ ఇచ్చిన పవర్ పాయింట్ పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చాడు కదా, చంద్రబాబు టైంలో 55,000 కోట్లు అయితే ఈయన టైంలో 95,000 కోట్లు వచ్చిందని చెప్పాడు. అంటే 40,000 కోట్లు పెరిగింది. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఇదైతే ఇంకొక 5,000 కోట్లు అప్పు చేస్తేనే సంక్షేమం అవుతుంది. నెక్స్ట్ జీతాలకి 70,000 కోట్లు ఇవ్వాలి దగ్గర దగ్గర. మళ్ళీ ఈయన పిఆర్సీ వేస్తానంటున్నాడు, పిఆర్సీ ప్లస్ ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తానంటున్నాడు, ఇవన్నీ పెరుగుతాయి మళ్ళీ పెరుగుతాయి. అప్పుడు దగ్గర దగ్గర 80,000 కోట్లు అవుతాయి. అవి ఎక్కడి నుంచి తెచ్చియాలి? ప్లస్ రోడ్లు వేసేస్తాం, అవి కట్టేస్తాం, ఈ కట్టేస్తాం అంటున్నారు. దగ్గర దగ్గర వాళ్ళు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం మినిమంలో మినిమం 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చులకు అవుతాయి. జీతాలు కావచ్చు, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అప్పు తీసుకుని ఉంటారు కదా ఇప్పటికీ జగన్ గవర్నమెంట్, దాని మీద వడ్డీ కిస్తీ కట్టాలి కదా, అది 30-40,000 కోట్లు అవుతుంది. అంటే 2,10,000 కోట్లు చెల్లించాలి ఏడాదికి, చెల్లింపులు జరగాలి ఇవన్నీ పెట్టి. కానీ కేంద్రం